ఈరోజు మొదటి రోజు మరొక ప్రధానమైన వక్త భారతీయ జనతా పార్టీ జాతీయ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ గారు బిఎల్ సంతోష్ జీ గారు ఈరోజు ప్రసంగించారు. చాలా అద్భుతమైన ప్రసంగం చేశారు. ఆయన చెప్పాడు స్పష్టంగా, బానిసత్వపు ఆలోచనల నుంచి మనమంతా కూడా బయటపడాలా అని చెప్పారు. అలాగే ఆయన కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. హలో అంటే మనం ఫోన్ ఎత్తుకొని హలో అంటాం. హలో అంటే ఏమిటో ఎవరన్నా భూమి మీద ఎవరన్నా చెప్పగలుగుతారా అంటే ఎవరికి తెలియదని చెప్పారు. అలాగే జనవరి 1వ తారీఖు గురించి ప్రాశస్త్యం ఎవరికన్నా తెలుసా అండి? ఇప్పుడు హిందువుల కంటే ఉగాది ఉంటుంది, లేకపోతే క్రిస్టియన్ల కంటే క్రిస్మస్ ఉంటుంది. అలాగే జనవరి 1న ఏం మారుతుంది, దానివల్ల దాని ప్రభావం ఏమిటో చెప్పమంటే ఎవరు చెప్పలేకపోతా ఉన్నాం. ఇలాగా మనకు తెలియకుండానే పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి బానిసత్వపు ఆలోచనలతో మనం బతుకుతున్నామని ఆయన చెప్పారు. ధర్మం అన్నింటికంటే ముఖ్యమైనది. అది పుత్రధర్మమైన, తల్లి ధర్మమైన, వ్యాపార ధర్మమైన, ఉద్యోగ ధర్మమైన, పార్టీ ధర్మమైన ఈ ధర్మాన్ని అందరినీ కట్టిపెట్టేటువంటి ఒక విషయంగా ఆయన చెప్పారు. ఇదే సిద్ధాంతం ఏదైతే ఏకాత్మతా మానవవాద సిద్ధాంతం ఏదైతే ఉందో దీన్ని ప్రధానమంత్రి కూడా మనసా వాచా నమ్ముతున్నారని చెప్పారు. ఈ ధర్మాన్ని భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘ్ ఇంతకుముందు పార్టీ మాది, దాని వ్యవస్థాపకులు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయులు గారు ఏకాత్మతా మానవవాదం అనే సిద్ధాంతాన్ని పెట్టినప్పుడు మాకు అసలు అధికారం లేదు, మంత్రులు లేరు, ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు ఎవరు లేరు. కానీ ఇదే సిద్ధాంతాన్ని ఆ రోజు నుంచి మనం బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఆచరిస్తుండడం వల్ల ఈ రోజు బీజేపీ కార్యకర్త భారతదేశ ప్రధానమంత్రి అయినాడు. 18 రాష్ట్రాల్లో మేము ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా, ఎన్నో రాష్ట్రాల్లో కొన్ని పార్టీలతో కలిసి మేము అధికారాన్ని ఏర్పాటు చేసుకొని సుమారుగా 1600 మంది ఎమ్మెల్యేలు, 240 మంది ఎంపీలు, ఎన్నో రకాల పదవుల్లో ఉన్నటువంటి నాయకులను తయారు చేసుకోగలిగినామనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటే ఆయన చెప్పారు, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో జరిగిన మార్పును చూడండి, అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి ఆలోచన చేయమని చెప్పారు. ఆయన ఒక విషయం స్పష్టంగా చెప్పారు. ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయట వేశారు అన్న విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు.